హలో నమస్తే, నేను మీ ప్రణతి సుదర్శన్. ఈరోజు మనతో ఒక అద్భుతమైన యాక్టర్ ఉన్నారు. విసారణై, జ్యోతిలక్ష్మి, బాహుబలి, ఇప్పుడు లేటెస్ట్గా రంగస్థలం వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో మంచి క్యారెక్టర్స్ని సొంతం చేసుకొని మనందరి చేత ఆహా అనిపించుకున్న అజయ్ ఘోష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సెట్లో వచ్చాక రామ్ చరణ్ గారితో కానీ జగపతి బాబు గారితో వీళ్ళందరితో ఎలాంటి రిలేషన్షిప్ ఉండేది? నేను ఫస్ట్లో అనుకునేవానండి, మెగాస్టార్ గారు అబ్బాయి బాబు ఎందుకు వాళ్ళ ఉండ దగ్గర కొడుకోకూడదు, ఎందుకు అసలు లేనే లేదండి అతను టార్చర్ అంటే జనాల్ని. మీకు ఇప్పుడు తెలియదు ఈ సినిమాలు ఎన్ని చర్చించారు తెలిసిన, భూస్వామి దోపిడి, పెత్తందారి వ్యవస్థ, రైతు వారి జీవితాన్ని, వాళ్ళ ఎమోషన్స్ ని. జగపతి బాబు గారి గురించి కొన్ని మీ మాటల్లో. జగపతి బాబు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఆయన వ్యక్తిత్వం, ఆయన నిర్మోహమాటతనం ఏంటి, నాకైతే నాకు లైఫ్లో అంటే ఆయన పరిచయం చేసినప్పుడు మన మామూలుగా సార్ నమస్కారం, ఈ ప్రపంచం అనే రంగస్థలంలో ఎవడు మొహాలకు రంగులు వేసుకో, ఏంది వేషాలు వేసుకో, కానీ తోలు బొమ్మల్లా కాదు. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, సార్ చెప్ప ఎన్నిసార్లు విన్నాను అని చెప్పి ఆయన రవి గారు అనిపించుకుంటుంటే నా చేత, గడ్డి తినే జాతి కూడా గొంతులేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం పేషెంట్ గారు అనగానే జగపతి బాబు గారు అంటారు, ఈ ధైర్యం వాళ్ళది కాదురా, వాళ్ళు పట్టుకున్న జెండాది అని అంటారు. ఒక మాట అన్నావు, ఆ మాటకి నీకు దండం పెట్టచ్చు. ఒకటైతే నిజమండి, ఈ సినిమాలో రామ్ చరణ్ ఆడియో ఫంక్షన్లో బ్రహ్మాజీ గారు ఒక మాట అన్నారు, చిరంజీవికి కొడుకుగా పుట్టడం చరణ్ అదృష్టం ఇప్పటిదాకా అనుకున్నారు, కానీ చరణ్ ఫాదరు చిరంజీవి, నేను చరణ్ గారి ఫాదర్ని, చిరంజీవిని, నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పుకునేది ఈ సినిమాతో. మీరు ఇప్పుడు ట్రైలర్లో చెప్పిన డైలాగ్ చెప్పారు, అది చూసినప్పుడే ఇట్లా చూడగానే కోట గారు అనిపించింది నిజంగా. సో నాకు నా ప్రభావం ఆయన ప్రభావం నా మీద చాలా ఉందండి. ఏంటి సో ఆయన చేసిన క్యారెక్టర్లు కానీ, ఆయన ఇది కానీ, బహుశా ఏమో ఆయన వయసులో ఉంటే ఈ క్యారెక్టర్ ఆయన చేసేవాడేమో. ఏంటి ఏంటి ఆయన చేసిన క్యారెక్టర్లు మీరు ఒక్కసారి. జగపతి బాబు గారు ఎలా? అయ్యో అదొక సముద్రం అండి. ఒక డైలాగ్ చెప్పిస్తాడు, ఆ సీన్ లేదు, సీన్ తర్వాత పెడతారు. ఏంది జగపతి బాబు గురించి మాట్లాడతా, తల మీద కట్లు పెట్టుకుని ఏది మీ ఆశాలు కాసేపుడు వానకెళ్తారు రండి చూడండి అనే పద్యం, అద్భుతమైన పద్యం. మీరు శేఖర పొదల్లోంచి లేచి, ఇచ్చోటనే సత్కవీంద్రుని కంహనికలము నిపులలోన కరిగిపోయే, ఆ పద్యం అనమాట. ఇట నిఠాలేక్షనుండు గజ్జగదలించి ఆడు రంగస్థలంబు. మనస్తత్వాలు ఎట్లా ఉంటాయో ఎంత గొప్పగా ఆవిష్కరించాడు. ఒక్క పాట అండి, ఎంత తాత్వికత. రంగస్థలాన నాకు ఫైట్లో దెబ్బ తగిలింది, రామ్ చరణ్కి నాకు ఫైట్లో దెబ్బ తగిలితే ఆ కుర్రుడు అట్లా తీసుకొచ్చి నన్ను జెల్ ప్యాడ్స్ తీసుకొచ్చి పెట్టి. నమస్కారం అజయ్ గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. రంగస్థలం ఎంత మంచి సక్సెస్ అయింది, మీకు ఎంతో మంచి పేరు వచ్చింది. హార్టీ కంగ్రాచులేషన్స్. అయ్యో ఈ విజయం అందరిదండి, ముఖ్యంగా సుకుమార్ గారు, మైత్రి మూవీస్, రామ్ చరణ్ గారు, సమంత గారు, వీళ్ళందరికీ టోటల్ టీం మొత్తానికి కూడా ఈ విజయం అంకితం అండి. మీ టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ మీకు కాల్ ఎవరు చేశారండి ఈ సినిమాకి? ఆఫర్ ఎలా వచ్చింది? మైత్రి మూవీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. ఓకే, వెళ్ళాను. ఓకే, అక్కడ ఎలక్షన్ ఆడిషను పెట్టారు. లుంగి కట్టి, కర్రోడు చేతికిచ్చి, బీడి ఒకటి ఇచ్చి, చుట్ట చేతికిచ్చి, తలగొడు కట్టి, అక్కడ తోట శ్రీనివాసరావు, రమేష్ గారు, శ్రీమాన్ గారు, ఇంకా ప్రవీణ్, వీళ్ళందరూ డైరెక్షన్ స్టాఫ్, నాకు తెలీదు, అప్పుడే పరిచయం. అక్కడ ఆడిషన్ చేశారు నన్ను. అంటే గోదావరి స్లాంగ్లో ఒక రూడ్గా ఉండే క్యారెక్టర్ అనుకుంటున్నారు, చేశారు. సరే అయిపోయిన తర్వాత వచ్చారు, మళ్ళీ ఇంకో రెండోసారి పిలిచారు, ఇది అయిపోయింది. మూడోసారి కూడా పిలిచారు, మళ్ళీ ఆడిషన్ చేశారు. అయిన తర్వాత ఏం క్యారెక్టర్ తెలియట్లే.
ఏదో మంచి క్యారెక్టర్ అనుకుంటున్నారు చాలామంది. నాతో పాటు ఈ క్యారెక్టర్ కోసం చాలామందిని చూశారు. ఓకే. చూసిన సందర్భంలో ఒక 5 డే ఫోన్ చేసి మిమ్మల్ని అనుకుంటున్నారండి ఈ క్యారెక్టర్కి, మీరు ఫిక్స్ అనుకుంటున్నారు డైరెక్టర్ గారు, ఓసారి వస్తారంటే వెళ్ళాను. అప్పుడే సుకుమార్ గారిని చూసింది నేను. ఓకే. అప్పుడు దాకా నేను ఈ ఫోటోలోను టీవీలోను చూడడం తప్పి సుకుమార్ గారిని. మా అబ్బాయికి బాగా ఫేవరెట్ ఈయన. మా అబ్బాయి మా లెక్కల మాష అంటాడు. ఏంటి లెక్కల మాష అంటే తెలియదు నాకు అసలు. ఆయన అంటే అతను ఒక ఫేవరెట్, అంటే పూరి గారికి కానీ ఇతనికి కానీ ఫేవరెట్ అతను. ఈయన సినిమా చూడాలంటే అర్థం చేసుకోవాలంటే 2 సార్లు చూడాలి, చాలా జ్ఞానంతో ఆలోచించాలి సినిమా అని 2 సార్లు లేదు కుర్రనాయాలు కదా ఏదో అనుకుంటారు అనుకుంటాను నేను అసలు. సో ఇట్లా అప్పుడు చూశాను లెక్కల మాస్టర్ అంటే ఈయన చాలా ఒక 10 నిమిషాలు మాట్లాడాడు. 10 నిమిషాల్లో 5 నిమిషాలు విచారణ గురించి మాట్లాడాడు, తమిళ సినిమా గురించి. అది చూసి అతను పిలిపించింది కూడా. సో అట్లా అయిన తర్వాత ఇట్లా క్యారెక్టర్ అనుకుంటున్నాం, ఒక రగడికి ఒక రూడ్ క్యారెక్టర్ అది ఇది అని చెప్పాడు. కథ చెప్పలేదు, క్యారెక్టర్. సరే తర్వాత పోలవరంలో షూటింగ్ స్టార్ట్ అయింది. అక్కడ 4 రోజులు చేసాం. అంత ఓవరకు చిన్న షార్ట్సే. నాకు ఏదోలే అనుకున్నాను నేను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పోలవరాన్ని ఆ గ్రామాలను తీసుకొచ్చి యాస్టీస్గా ఇక్కడ వేసిన తర్వాత అద్భుతమైన సెట్. రామకృష్ణ గారి మిసెస్ మధు ఆర్ట్ డైరెక్టర్ గారు. దీనికి మాత్రం నేషనల్ అవార్డ్స్ వస్తాయండి. దీనికి మీరు ఇప్పుడు చూస్తున్నారు కొంచెం ఇదైంది, డ్యామ్ అయింది. అద్భుతం అసలు. ఈ సెట్టుకు వచ్చిన తర్వాత అప్పుడు నా క్యారెక్టర్ ఏంటో తెలిసిన తర్వాత నేను ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇక్కడ నటిస్తున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ వరకు లైఫ్లో అరుదుగా వస్తాయి ఇట్లాంటి సినిమాలు. నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి, నాలో ఉన్న నటుని బయటికి తీసుకురావడానికి కానీ, నన్ను పెండడానికి కూడా, నాకు ఛాలెంజ్ అవ్వడానికి కూడా, నేను తృప్తి పడడానికి కూడా అద్భుతమైన క్యారెక్టర్ అండి ఇది. ఆ రకంగా వచ్చింది ఇది, అసలు మామూలుగా కాదు. ఓకే. సెట్లో వచ్చాక రామ్ చరణ్ గారితో కానీ జగపతి బాబు గారితో వీళ్ళందరితో ఎలాంటి రిలేషన్షిప్ ఉండేది? నేను ఫస్ట్లో అనుకునేవానండి, మెగాస్టార్ గారు అబ్బాయి బాబు ఎందుకు వాళ్ళ ఇదిగా ఉండ దగ్గర కూడా బాగొడుతూ ఎందుకు అసలు లేనే లేదండి ఆ పిల్లోడికి. నేను పెద్ద మెగాస్టార్ కొడుకుని ఏంటి, నేను హీరోని, ఆ అహం కానీ ఆ యుగ కానీ అసలు లేనే లేవండి. అసలు ఏమో అనుకున్నాను కానీ నేను, మనం గమనించుకుంటూ వెళ్తున్నా కానీ ఘోష్ గారు నమస్కారం అని పలకరీయటం కానీ ఇంత సరే నా ఒక్కడ కాదండి, సెట్లో ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్తో ప్రతి ఒక్కరితో. ఆది గారు అయితే ఆడుకునేవాడు నాతో. ఏంది అసలు ఎంత ఇదే ఉంటుందో అసలు. ఆ పిల్లోని చూస్తే నాకు ఏందో ఒక రకమైన ఫీల్ చేస్తాను, అట్లా ఉంటుంది. రామ్ చరణ్ చూస్తుంటే కొన్ని సీన్ల వరకే చూశాను నేను రియాక్షన్ చేస్తున్నప్పుడు. తర్వాత సినిమా చూస్తుంటే అండి అంటే మీరు మామూలుగా ప్రేక్షకుడిగా చూస్తారు, ఒక నటుడిగా చూసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఈర్ష్య కలిగింది తెలుసా. చేశాడు రా బాబా, అన్ని వేరియేషన్స్ ఉంటాయని నేను అనుకోలేదు అస్సలు, నిజంగా చెప్తున్నాను. చరణ్లో అన్ని వేరియేషన్స్ ఉంటాయి, అంత గొప్పగా చేస్తాడు. ఏంటండి అసలు అంత ఇదిగా చేశాడంటే అంటే మాటలు రావడం లేదు. బట్ నేను కూడా వయసులో ఉంటే ఇట్లాంటి క్యారెక్టర్ బాగా చేస్తే అన్న ఇది ఉంటుంది. ఒకటైతే నిజమండి, ఈ సినిమాలో రామ్ చరణ్ ఆడియో ఫంక్షన్లో బ్రహ్మాజీ గారు ఒక మాట అన్నారు, చిరంజీవికి కొడుకుగా పుట్టడం చరణ్ అదృష్టం ఇప్పటిదాకా అనుకున్నారు, కానీ చరణ్ ఫాదరు చిరంజీవి, నేను చరణ్ గారి ఫాదర్ని చిరంజీవిని, నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పుకునేది ఈ సినిమాతో అండి. గ్రేట్ అండి. చాలా అస్సలు ఒక రకంగా అయితే చిరంజీవి గారు ఈర్ష్యపడుతుండొచ్చు బహుశా, ఇట్లాంటి క్యారెక్టర్ నేను చేయలేకపోయాను, అమ్మ నాకు రాలేదు కొట్టేశాడు అని. కానీ ఆ పుత్రోత్సాహము పుత్రుడు కలిగినప్పుడు దొరకదు, 10గురు మెచ్చినప్పుడే ఇదంటది. అది ఈ రోజున చిరంజీవి గారు అనుభవిస్తున్నారు. రామ్ చరణ్ ఇంత ఇదైనా కానీ ఆ పిల్లోళ్ళలో ఒబీడియన్స్ కానీ ఆ ఇది కానీ అబ్బా అద్భుతం. నాకు ఫైట్లో దెబ్బ తగిలింది, రామ్ చరణ్కి నాకు ఫైట్లో దెబ్బ తగిలితే ఆ కుర్రోడు అట్లా తీసుకొచ్చి నన్ను జెల్ ప్యాడ్స్ తీసుకొచ్చి పెట్టి, అది అయిపోయిన తర్వాత హాస్పిటల్కి ఫోన్ చేసి అపోలోకి టక్క మొత్తం మన మేనేజర్ని పంపించి అన్నీ చేసి మనం మైత్రి మూవీస్ వాళ్ళు మనుషులను పంపి, ఏంది శేఖర్ అనే మేనేజర్ని పంపి ఎంత బాగా చూసుకున్నారమ్మా. ప్రొడ్యూసర్స్ గురించి తర్వాత చెప్తారు.
ఏంటి అట్లా చూసి ఆయన ఒక ప్యాడ్ ఇచ్చాడు, జెల్ ప్యాడ్. నేను కొనుక్కున్న తర్వాత ఒక 2 అవి ఫ్రిడ్జ్ లో పెట్టిన, ఐస్ లో పెట్టిన, అవి తొందరగా ఇది కావు. ఇది మాత్రం ఆ ప్యాడ్ అట్లా పెట్టగల ఎంత చల్లగా ఉంటుంది తెలుసు అసలు. ఆయనకు గుర్తుగా నాకు అది ఉండిపోయిందండి. ఇది నాకు చెప్పుకుంటాను, అందరికి చూపుతున్నా, నేను తెచ్చుకోలే ఇక్కడికి. ఇది నాకు రామ్ చరణ్ ఇచ్చిన జెల్ ప్యాడ్. జగపతి బాబు గారు ఎలా? అయ్యో, అదొక సముద్రం అండి. ఒక డైలాగ్ చెప్పిస్తాడు, ఆ సీన్ లేదు, సీన్ తర్వాత పెడతారు. ఏంది జగపతిబాబు గురించి మాట్లాడతా, ఆ క్యారెక్టరైజేషన్ గురించి. పిల్ల కాలువలకు దారియడానికి అది గోదావరి కాదు, సముద్రం. ఎవడైనా కలిసిపోవాల్సిందే. అంత పవర్ఫుల్ అయిన క్యారెక్టరు ఆయన సెట్స్లో వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్లో ఉండడం కానీ, ఆ ఇది కానీ ఎంతో నేర్చుకోవచ్చండి ఆయన దగ్గర నుంచి. ఆ డిగ్నిటీ కానీ, ఆ ఇది కానీ, అదొక అద్భుతం. ఆ వయసు అంటే ఒక 60-70 ఏళ్ళున్న ఒక ఊరు ప్రెసిడెంటు, ఆ వయసు ఉన్న ఇది, ఆ మెథడ్ యాక్టింగ్, ఆ క్యారెక్టర్లో ఉండడం కానీ, ఆ మాట కానీ, ఆ ఇది కానీ, ఆ చూపు కానీ, ఆ మేనరిజాలు కానీ, సుకుమార్ గారికి అద్భుతం. అంతే అద్భుతం అంతే. సెట్లో ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగి ఉండేవా? అంటే సెట్లో ఫన్నీ ఇన్సిడెంట్స్ కాదు, అంటే ఆ సరదాగా అన్నీ ఉంటాయి. సరదా, అయ్యో సుకుమార్ గారు ఎంత సరదాగా, అందరూ సుకుమార్ గారు ఎంత సరదాగా ఉంటారో తెలిసిన అసలు. అబ్బా, ఆయనలో సరదాగా ఉంటాడు. ఒక ఇది, అదొక అద్భుతమైన వ్యక్తి అండి అతను. ఏంటంటే ఒక సీన్ కోసం, ఒక షాట్ కోసం ఎంత కష్టపడతాడు, ఎంత ఆలోచిస్తారు, ఎన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు అనేది ఆయన. తర్వాతే ఆయనకి పద్యాలంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు పౌరాణిక నాటకాలు చేసేవారు, పద్యాలు. వాళ్ళ నాన్నగారు సుకుమార్ గారు నాన్నగారు ఆయనకి పద్యాలు పాడించుకునేవాడు. మా ఊరు డివి సుబ్బారావు గారు ఊరు, హరిశ్చంద్ర, ఆంధ్ర తాన్సేన్ హరిశ్చంద్ర. డివి సుబ్బారావు ఊరు మా ఊరు. ఏంటి ఆయన పద్యాలు రికార్డు నా సెల్లో ఉండి పాడి వినిపిస్తే, గోదావరి ఒడిన నా జన్మ ధరించిందండి అసలు ఆ పద్యాలని అని అంటాడు. ఇచ్చోట అనే పద్యం అద్భుతమైన పద్యం. మీరు శేఖర పొదల్లోంచి లేచి, ఇచ్చోటనే సత్కవీంద్రుని కంహని కలము నిపులలోన కరిగిపోయే, ఆ పద్యం అనమాట. ఇట నిఠాలేక్షనుండు గజ్జగదలించి ఆడు రంగస్థలంబు. అక్కడి నుంచి వస్తుంది ఆ పద్యం. అక్కడ పాడిచ్చాడు అనమాట అసలు. అవునా? ఆయన రమేష్ రాజమౌళి గారి శేఖర్ అంటారే, రాజమౌళి గారి సినిమాలోనే చేస్తారు, శేఖర్, గడ్డం శేఖర్. అతను ఆ క్యారెక్టర్ చేశాడు. అద్భుతం అసలు. ఏ క్యారెక్టర్ ఏమంటే ఈ రంగస్థలంలో చేసిన ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ కూడా అందరూ కూడా అద్భుతంగా చేశారు. క్యారెక్టర్ అసలు నటించలేదు. ఈ లొకేషన్లోకి వచ్చి కారు దిగడం అంతవరకు ఆర్టిస్ట్గా వాళ్ళ డ్రెస్ వేసుకుని ఆ లొకేషన్కి వచ్చిన తర్వాత అందరూ క్యారెక్టర్లు అంతే. రంగస్థలం ఊర్లో ప్రజలు అంతే. మీరు పాడుతుంటే ఇట్లా బాడీకి గూస్ బంప్స్ వచ్చాయండి. నిజంగా నాకు చాలా వాయిసెస్, ఇప్పుడు కొంతమంది వాయిస్లో ఫేవరెట్ ఉంటాయి. అలా నాకు ఇష్టమైన వాయిస్లో మీది మొట్టమొదటి వాయిస్ అండి. నిజం చెప్తున్నాను, చాలా ఇష్టం మీ వాయిస్. సో అంత పవర్ఫుల్ వాయిస్ అనమాట మీది. అది మీకు ప్లస్ అని చెప్తారా? కొంచెం ప్లస్సే కదండి. ఇప్పుడు ఏదో పూర్వజన్మ సుకృతం ఏందో ఒకటి అంటారు. కళాకారుడు అనేవాడు ఎవరైనా కళామ తల్లి బిడ్డలు ఎవరైనా సరే, ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ, ఈ కళాకృతులు మొత్తం ఆ కళకు సంబంధించిన ఇదన్నోళ్ళు 7-14 జన్మల్లో చేసుకున్న పుణ్యం, ఆ పుణ్యం తాలూకు బోనస్తోనే ఆ గీత గీసి మళ్ళీ ఇక్కడ పంపుతాడంట. తెలుసునా? అది ఫుల్ఫిల్ అయ్యేదాకా ఇక్కడి నుంచి పోడు. ఒకవేళ మధ్యలో పోయినా కానీ మధ్యలో ఏడాని ఉంటాడు. ఇట్లా షూటింగ్ జరుగుతుంటే అక్కడ చెట్ల మీద తిరుగుతుంటారేమో. చూడండి, మీరు పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, చిన్న వేషం కోసం వచ్చి జనంలో నిలబడడం కానీ అలా ఉంటారు. మీరు కొన్ని చాలా సంఘటనలు ఉన్నాయండి. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం పక్క వచ్చి నిలబడి, ఎవరా అతనా పక్కరా ఇట్లా నిలబడు, ఎంతో ఉదిన్నోడై ఉంటాడు. కానీ ఆ ఇంట్రెస్ట్, ఆ కళ మీద ఉన్న ప్రేమ ఇదని చూసారా, అది అంతే. అటువంటి జన్మ అది. అట్లాంటి కళాకారుడు ఎవరైనా సరే, స్త్రీలు కానీ మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, కళామ తల్లి బిడ్డలు
వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని గౌరవించడం, వాళ్ళని ఇది చేయటం అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్స్లో మైత్రి మూవీస్ వాళ్ళ తర్వాత ఎవరైనా నిజంగా వాళ్ళు ముగ్గురండే, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ ముగ్గురు చల్లగా ఉండాలండి. వాళ్ళ లాంటి వాళ్ళు చల్లగా ఉంటే ఇండస్ట్రీ చల్లగా ఉంటుందండి. ఎంత గౌరవం అండి, చిన్న చిన్న ఆర్టిస్ట్ అనేది జూనియరా సీనియర్ అని కాదు, అందరినీ ఎంత గౌరవంగా చూసేవాళ్ళు. డబ్బులు పెట్టుబడి పెట్టడం అయిపోయింది అన్నట్టు కాకుండా సినిమాని ప్రేమించడం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చండి. ఎంత గొప్పగా ప్రేమిస్తారో తెలిసిన అసలు ఆ మా పలకరింపు కానీ, ఆ మర్యాద కానీ, అన్నం పెట్టే కాడ కానీ, డబ్బులు ఇచ్చే కాడ కానీ, ఆ ఇది వాళ్ళ కాళ్ళకి చెల్లింది. అసలు ఎంత నాకు దెబ్బ తగిలితే అసలు వాళ్ళైతే అసలు భుజం మీద వేసుకెళ్ళిపోయారు. ఆయన తెలిసిన ప్రొడ్యూసర్ గారు ఒక ఆయన రవి గారు, ఏంది నవీన్ గారు కానీ, వీళ్ళు అసలు ఎంత ఇదో. నేను ఒకసారి ఆఫీస్కి కొంచెం ఇబ్బంది పెట్టుకుని, ఎందుకు వచ్చి అట్లా పెట్టుకుని ఆఫీస్కి, ఇప్పుడు వచ్చి వెళ్ళారు మేనేజర్ గారు, ఆయన కానీ, సుబ్రహ్మణ్యం గారు, బాబు గారు, బ్రహ్మానందం గారు, ఏంది వీళ్ళందరూ కూడా మేనేజర్లు కానీ చూడలేదండి. తెల్లారుజాము 4 గంటలకు షూటింగ్ జరుగుతుంటే ఆ ప్రొడ్యూసర్స్ అక్కడే ఉంటారట. అది ఆ గుడిసెలాగా ఉందా రథం పక్కన, దాంట్లో ఉంటారు దోమలు గుట్టించుకుంటా, దోమలు కుడుతుంటాయి. ఎవరు ఏందంటే అసలు చెర్రీ గారు మెయిన్. చెర్రీ గారు తెల్లవారుజాము ఇక్కడి నుంచి ప్రతి మనిషి వెళ్ళేదాకా బ్రహ్మానందం గారు కానీ అందరు కానీ వాళ్ళు వెళ్ళి, బ్రహ్మానంద మేనేజర్ గారు ఎగ్జిక్యూటివ్, వీళ్ళ చెర్రీ గారు అయితే అసలు అందరినీ పంపించిన తర్వాత వెళ్ళేవాడు. అసలు ఎంత అద్భుతంగా ఉండేదండి అసలు వాళ్ళ ముగ్గురు లొకేషన్స్కి వచ్చిన కానీ ప్రొడ్యూసర్స్. అట్లాంటి వాడు బ్రతకాలండి. కాసిన డబ్బులు సంపాదిస్తే ఇంకా 10 సినిమాలు తీస్తారు, అందరికి ఉద్యోగం దొరుకుతుంది, పని దొరుకుతుంది, తద్వారా పరిశ్రమ కళకళలాడుతుంటాయి. ఇది పరిశ్రమ అండి, సినిమా పరిశ్రమ. 24 క్రాఫ్ట్స్, కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, కొన్ని వేల జీవితాలు ఉన్నాయి, భార్యలు పిల్లలు ఏంటి వాళ్ళ చదువులు, వాళ్ళ వ్యవహారం ఇవన్నీ. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వెళుతుంది. ఇది ఒక పరిశ్రమ. ఈ పరిశ్రమ సంక్షోభానికి ఎప్పుడు గురి కాకూడదు. ఇట్లాంటి ప్రొడ్యూసర్సు, ఇట్లాంటి సినిమాలు బ్రతికితే ఏంటి ప్రేక్షకులు బ్రతికిచ్చే విధంగా వాళ్ళు ఉంటే ఇది సక్సెస్ అవుతుంది, అందరికీ అన్నం దొరుకుతుంది. ఓకే, రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారండి? అది అంటే మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. నేనైతే మాత్రం నేను తృప్తి పడే విధంగా ఇచ్చారండి. తృప్తి పడ్డారు మీరు? చాలు. 6 సినిమాలు పోయినాయండి ఈ సినిమా మూలంగా నాకు. తమిళ్లో ఒక 3, తెలుగులో ఒక 3 పోయినా కానీ నాకు ఆనందం అండి. 6 కాదు 66 సినిమాలు పోయినా కానీ ఒక రంగస్థలంలో అందరూ అంటే మన డైరెక్షన్ స్టాఫ్ వీళ్ళందరితో సినిమా అని ఒక ఆయన ఉంటాడు, బుచ్చి, ఏంది తోట శ్రీను, కాశీ, కృష్ణ, శ్రీమాను, రమేష్ గారు, వీళ్ళందరూ డైరెక్షన్ స్టాఫ్. వీళ్ళందరితో అంటే సార్ 5 సినిమాలు పోయినాయి సార్. ఏమంటే 5 కాదు సార్, 6 కాదు సార్, 66 బాగానే ఉంది సార్. రంగస్థలం చూడండి, ఏంది ఇట్లా మాట్లాడతారు అనుకునేవాడిని. తీరా సినిమా చూసిన తర్వాత సినిమా ఈ రోజు చూస్తుంటే ఒకవేళ నేను ఇది మిస్ అయినట్టయితే లైఫ్లో ఏంది. బాహుబలిలో చేశాను కానీ బాహుబలిలో కొంచెం లెంగ్త్ ఎక్కువైపోయి నా ట్రాక్ తీసేశారు. అదొక అద్భుతం అయ్యండి అది ఏంటి. సో ఇది కూడా మిస్ అయితే ఉత్సపడిపోయింది. ఇప్పటికంటే 4 సీన్లు, ఇంకొక 1.5 సినిమా ఉంది, ఇంకో 1.5 ఆ సినిమా కనుక చూస్తే అసలు మీకు నేత్రాలు పోతాయి. అసలు ఆ సీన్లు ఎట్లాంటి సీన్లు తెలిసినా అసలు మామూలు కాదు, నిడివి చూడలేరని ఉద్దేశం ఇదైంది. కానీ నా సీన్లు అయితే ఇంకో 3 సీన్లు ఉండే, ఆ 3 సీన్లు చూస్తే ఎక్కడ కనపడితే అక్కడ కొట్టేస్తారు నన్ను. అంత ఇదిగా ఉంటది టార్చర్ అంటే జనాలని. మీకు ఇప్పుడు తెలియదు ఈ సినిమాలు ఎన్ని చర్చించారు తెలిసిన. భూస్వామి దోపిడి, పెత్తందారి వ్యవస్థ, రైతు వారి జీవితాన్ని, వాళ్ళ ఎమోషన్స్ ని ఈ రోజున కోట్లు ఎగ్గొట్టేస్తున్నారు బ్యాంకులకి, ఏంది. కానీ ఆ రోజుల్లో సొసైటీ ద్వారా రుణాలుగా తీసుకొని రైతులు నడ్డి ఎర్రగొట్టి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళ దొంగ లెక్కలు రాసి కోట్లు దొబ్బేశారు, లక్షలు దొబ్బేసేవారు ఆ రోజుల్లో. అదంతా పెత్తందారి వ్యవస్థ ఉండేది. అసలు ఊరు మొత్తాన్ని అణిచివేసి ఉంచేవారు, కుల వృత్తుల్ని అణిచివేసేవారు, తక్కువ వాళ్ళని ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళ చెప్పు చేతలు ఉండేవారు. అట్లా ఆ పెత్తందారి వ్యవస్థ చెప్పు చేతలు ఉంచుకునే వాళ్ళు నేను నా పాత్ర ద్వారా శేషనాయుడు సొసైటీ ప్రెసిడెంట్ ఉండి ఆడిస్తుంటాడు. ఏంటి కర్కోటకులు ఉంటారు తెలిసిన. ఒక రోజున పంచాయతీ పన్ను కట్టకపోతే చెంబు తపాళ బయటేస్తారు. మీకు ఎప్పుడు నిన్నారు ఇది? మీరు వినలే? గ్రామాల్లో చెంబు తపాళ ఇసిరేస్తే బయటకు వచ్చి పడతాయి పరువు కోసం. అయ్యా అంటే ఇంటి ముందుకు వచ్చి మాట్లాడతారు. అప్పులు ఇగిపోతే, సొసైటీ అప్పులు ఇగిపోతే అసలు మామూలుగా ఉండదు. అసలు బరిగొడ్లు దోలికెళ్ళిపోతుంటారు, బళ్ళు దోలికెళ్ళిపోతుంటారు. ఒడ్లు పంట పండింది అనగానే వచ్చి పడతారు, అంతే మొత్తం దోచుకెళ్ళిపోతారు.
అంత దారుణమైన పరిస్థితులు ఉండే. ఎంత గొప్పగా చూపించాడు తెలిసిన సుకుమార్ గారు, ఎన్ని చర్చించాడు తెలిసిన. అదే టైంలో మనుషుల్లో ఉండే విలువలు, వాళ్ళ ఆప్యాయతలు, ఫ్యామిలీ ఎఫెక్షన్స్, చిన్న చిన్న ప్రేమలు. సమంత అమ్మ తల్లి, నువ్వు చిన్నదానివైనా సరే చాలా గొప్ప నటివమ్మ. సావిత్రి తర్వాత మీరే కనపడుతున్నారమ్మా నాకు. ఏంది అది మాత్రం మళ్ళా సావిత్రి గారు వచ్చారేమో అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే. ఎంత ఇదిగా చేసిందండి ఆమె. అసలు మీరు చూసి ఒక సినిమా చూసారా, రంగమాత దగ్గర వచ్చి సేనకి నీళ్ళు పెట్టాలి అని తీసుకుంటా కట్లు మొబ్బ పెట్టుకుని ఏంది మీ అసలు కాసేపటి వానకెళ్తారు రండి. అసలు మీరు నీకు తెలియదేమో గ్రామాలు ఏంది, గ్రామాల్లో ఉన్న వాతావరణం కానీ అవన్నీ కానీ ఎంత గొప్పగా చేయించుకున్నారండి సుకుమార్ గారు. ఒక్కొక్కరు నటించడం. అది ఇట్లాంటి అమ్మాయి ఉంటే బాగుండు. అప్పట్లో కొయిటా వెళ్ళేవాళ్ళు, కువైట్ని కొయిటా అనేవాళ్ళు, దుబాయ్ వెళ్ళేవాళ్ళు అనమాట అప్పట్లో. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ రంగమ్మత్త అనసూయ గారు, ఇప్పుడు దాకా మనం కొన్ని యాంకర్ గానే చూసామండి. ఆవిడలో ఒక అద్భుతమైన నటిని ఆవిష్కరించాడు సుకుమార్ గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు వీళ్ళందరినీ ఇంత గొప్పగా చూపించడానికి నీ చేయడానికి ర్యాండీ గారు, రత్నవేలు గారు కెమెరామ్యాన్, డిఓపి గారు, ఆయన క్రూ, గుణగారు కానీ వీళ్ళందరూ, ధనరాజు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంత కొన్ని. అదంతా ఒక పక్కన పెడితే చంద్రబోస్ గారి సాహిత్యం, పాటలు. నేను మిమ్మల్ని నెక్స్ట్ అదే అడగబోతున్నా. అంటే ఒక్కొక్క టైంలో ఏందో యాదృచ్ఛికమో లేకపోతే కావాలనో తెలియదు, అది అట్లా కలిపేస్తుంది. అసలు అట్లా సింక్ అయిపోయింది. కొన్ని బంధాలు, కొన్ని ఈ కానీ ఆ మనుషులు కానీ అమరటం కానీ అమిరిపోతాయి అనమాట. అట్లా ఆయన మట్టి వాసన పరిమళాలు ఎట్లా ఉంటాయో, మనస్తత్వాలు ఎట్లా ఉంటాయో ఎంత గొప్పగా ఆవిష్కరించాడు. ఒక్క పాట అండి, ఎంత తాత్వికత. రంగస్థలాన రంగు పూసుకోకుండా యాసం వేసుకోకుండా ఆడే ఆట బొమ్మల వంట తోలు బొమ్మల వంట. ఎంత తాత్వికం అండి. ఈ ప్రపంచం అనే రంగస్థలంలో ఎవడు మొహాలకు రంగులు వేసుకో, ఏంది వ్యాసాలు వేసుకో, కానీ తోలు బొమ్మలాగా ఆడతాం. కనిపించిన చెయ్యి ఏదో ఆడిస్తున్న ఆట బొమ్మలు, కనిపించిన పాట వినిపించిన పాటకి ఏదో చిందేస్తున్న తోలు బొమ్మలు. చంద్రబోస్ గారు నాయన, సరస్వతి పుత్రులు, మీ చేత రాంచుకున్న ఆయన సుకుమార్ గారు కానీ హ్యాట్సాప్ అండి. ఏంటి దానికి తగ్గట్టు ప్రజల బాణీలు జానపదాన్ని చేసుకున్న డిఎస్పి గారు, అతను ఒక అద్భుతం. అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అసలు. ప్రతిదీ ఒక అద్భుతం, అంతే, అన్ని అద్భుతాలు ఏంది. సో ఇట్లన్నిటిని సమాహారమే ఈ రోజున రంగస్థలం ఆదరిస్తున్న ప్రేక్షకులు. వాళ్ళని ఎక్కడెక్కడో చూసుకుంటున్నారు. ఈ తరానికి మీకు తెలియదు. మీ నాన్నగారుల తరాలు, గ్రామాల్లో వాతావరణం, జాతరలు, ఆ మట్టి వాసనలు ఇవన్నీ కూడా ఒకనొక లోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ మూలాలను చూసుకుంటారు. మీరు అప్పుడప్పుడు ఊళ్ళకి అమ్మమ్మ ఊరికి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళిన జాతరలకు వెళ్ళినా కానీ అక్కడ చూస్తారు ఇవన్నీ కూడా. జాతరలు ఎన్నో సినిమాలు ఉన్నా కానీ ఇది స్వచ్ఛంగా, న్యాచురల్గా అంత ఇదిగా ఉందన్నమాట. ఈ సినిమా ద్వారా ఎన్ని కళారూపాలు, జంగం దేవర్లు, ఏంది అమ్మవారి కథలు చెప్పేవాళ్ళు, ఇక్కడే ఈలోనే అమ్మవారి కథ చెప్పేవాళ్ళు, బుడద జంగాలు, చిందు ఏంది చిందాట్లోళ్ళు, ఇంకా బుర్రకథ, హరికథ. నన్ను చంపుతుంటే హరికథ చెబుతుంటారు. కరాటే కళ్యాణ్ గారి నాన్నగారు ఆ హరికథ చెప్పిన ఆయన. ఏంది ఆ వైల్ టక మీరు ఆ గుళ్ళ దగ్గర హరికథ చిన్న ఇది వేసుకుని చెబుతుండేవారు. మీకు తెలియదు ఇప్పుడు జనరేషన్కి. ఆ మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడండి నిజంగా ఇక్కడ సుకుమార్ గారు. ఇట్లాంటి తీయాలంటే మైత్రి మూవీస్ లాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి. కళని ప్రేమించేవాళ్ళు, సినిమాని ప్రేమించేవాళ్ళు. ఓ మాట అన్నారు ఆయన, నవీన్ గారు, రవి గారు ప్రొడ్యూసర్స్లో అయినా, నవీన్ గారు వీళ్ళు అందరుండి, సినిమా ఆడిందా ఆడలేదా మాకు అనవసరం, ఆడియో ఫంక్షన్ రోజున ఒక అద్భుతమైన మంచి సినిమా తీసామన్న తృప్తి ఉందండి. మేము భవిష్యత్తులో తీస్తామో తీలేమో తెలియదు, ఆ తృప్తి చాలండి. ఒక డైలాగు ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఒకసారి చెప్ప ఎన్నిసార్లు విన్నాను అని చెప్పి ఆయన రవి గారు అనిపించుకుంటుంటే నా చేత, గడ్డి తినే జాతికి కూడా గొంతులేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం పేషెంట్ గారు అనగానే జగపతి బాబు గారు అంటారు, ఈ ధైర్యం వాళ్ళది కాదురా, వాళ్ళు పట్టుకున్న జెండాది అని అంటారు. ఆ డైలాగ్ ఆయన ఫిదా రవి గారు అయితే. సో ఇట్లా ఒక్కటని చెప్పలేమండి, ఎన్నో సంఘటనలు, ఎన్నో ఇది సమాహారం ఇది.
మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుదాం చెప్పండి. అనుకుంటున్నాను. మీ గుండు రహస్యం ఏంటండి? ఇప్పుడు ఇంకోటి అంటే నేను ఇంకో మాట చెప్పేది మీరు ఏమనుకోకపోతే, కొందరు గుండు చేయించుకుంటే వెనక బొచ్చు ఆర్టీసీ బొచ్చులాగా ఉంటుంది, వెనక వచ్చేసి ముచ్చి వచ్చి ఉంటుంది కదా. నాదేంటంటే మొత్తం ఫ్లాట్ ఎడా ఏంది, ఫ్లాట్గా కొంచెం గుండు అందంగా ఉంటుంది నాది ఏంది. అయితే నా గుండు నేను చాలా ప్రేమించుకుంటానండి బాబు, చాలా ముద్దు వస్తుంటుంది నాకు. అంటే యాక్చువల్లీ ఎందుకు అడిగానంటే, ఈ సినిమాలో మీరు కోట శ్రీనివాసరావు లాగా కనిపిస్తున్నారు. కోట గారిని మించిపోయినట్టు అనిపించింది నాకు. సో ఆయన ఎక్కువగా ఇలా గుండుతో మనం చాలా చూసాము సినిమాల్లో అలా. సో ఇది మీకు విచారణలో కూడా మీరు ఎంత పవర్ఫుల్గా ఇలా గుండుతో ఇలా చూడగానే ఇట్లా పవర్ఫుల్ విలన్ అనిపించేలాగా కనిపించారు. సో మీ రోల్స్కి ఇది మీకు ప్లస్ పాయింట్ అనుకుంటున్నారా? నీ పేరు ప్రణతి అండి. ప్రణతి కదా. వయసు ఎంత? 22. అంటే చిన్నదానివి, నా వయసులో సగం దానివి. సగంలో వయసులో చిన్నదానివైనా కానీ ఒక మాట అన్నావు, ఆ మాటకి నీకు దండం పెట్టచ్చు. నేను కానీ దండం పెట్టను, కానీ చాలా గ్రేట్ అమ్మాయి. నా ఆరాధ్య నటుడు, నా రోల్ మోడల్ కోట శ్రీనివాస గారు. లెజెండ్. ఆయన నీడం తాగలిగినంత ఆర్టిస్ట్ని అయితే చాలు అని నేను కలలగంటంట. ఈ రోజున ఈ రంగస్థలం సాక్షిగా నాకు ఆయన గుర్తు వచ్చాడని ఒక మాట చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా తెలిసిన నిజంగా. అంటే నేను దండం పెట్టకూడదు అంతే, ఎందుకంటే నాకు ఎస్వి రంగారావు, రాఘగోపాలరావు, రాజనాల, నాగభూషణం ఏంది, తన నూతన్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ, సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు ఏంది, వీళ్ళందరి తర్వాత నూతన్ ప్రసాద్ గారు, మన తర్వాత కోట శ్రీనివాసరావు గారు, వాళ్ళలాగా ఒక అజయ్ ఘోష్ అనిపించుకోవాలని కోరిక నాది. వాళ్ళని నీడం తాగలిగినంత ఆర్టిస్ట్ని అయినా చాలు, వాళ్ళని గుర్తు చేస్తున్నాడు బాబు అన్న ఆర్టిస్ట్ని అయితే చాలు. నా ఆరాధ్య నటుడు, నా లెజెండ్ కోట. మీరు ఇప్పుడు ట్రైలర్లో చెప్పిన డైలాగ్ చెప్పారు, అది చూసినప్పుడే ఇట్లా చూడగానే కోట గారు అనిపించింది నిజంగా. సో నాకు నా ప్రభావం ఆయన ప్రభావం నా మీద చాలా ఉందండి. ఏంటి, సో ఆయన చేసిన క్యారెక్టర్లు కానీ, ఆయన ఇది కానీ, బహుశా ఏమో ఆయన వయసులో ఉంటే ఈ క్యారెక్టర్ ఆయన చేసేవాడేమో. ఏంటి ఆయన చేసిన క్యారెక్టర్లు మీరు ఒక్కసారి యూట్యూబ్లో కొట్టుకోండి, అసలు కోట శ్రీనివాస గారి లైఫ్ గురించి ఆయన చేసిన క్యారెక్టర్లు ఏం చేశాడండి. కోట శ్రీనివాసరావు కనపడరండి, నటుడే కనపడతారు. ఒక నటుడు, అద్భుతమైన నటుడు అండి. థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా నాకు ఆయన గుర్తు చేసి ఇది చేసినందుకు నిజంగా అండి, అసలు నాకు ఇన్ని చేశాను కానీ ఇంటర్వ్యూలు, నాకు ఆయన గుర్తుకొస్తున్నాడు అన్నమాట. అంటే థ్యాంక్స్ అంతే. జగపతి బాబు గారి గురించి కొన్ని మీ మాటల్లో. జగపతి బాబు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఆయన వ్యక్తిత్వం, ఆయన నిర్మోహమాటతనం ఏంటి, నాకైతే నాకు లైఫ్లో అంటే ఆయన పరిచయం చేసినప్పుడు మన మామూలుగా సార్ నమస్కారం నమస్కారం, ఓకే, నేను సిటీ కేబుల్లో, విజయవాడ సిటీ కేబుల్లో సినిమా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉండేవాడిని. ఓకే, ఫస్ట్ నేను చూసిన ఇంటర్వ్యూ చేసిన ఎవరన్నా ఆర్టిస్ట్ ఎవరన్నా ఉన్నారంటే జగపతి బాబు గారు. అది పెళ్ళి ఏదో సినిమా, పృథ్వీ గారు వీళ్ళందరూ సినిమా, అది ఫంక్షన్కి వచ్చారు ఆయన. ఐలాపురం హోటల్లో పోయి ఇంటర్వ్యూ చేసి అది గుర్తు చేశాను అనమాట. ఎప్పుడో చాలా అయింది కదా, ఇదే కుర్చీలో కూర్చున్నాడు. ఈ కుర్చీలో కూర్చోాలంటే ఒక అర్హత కావాలి, నన్ను అనవసరం కూర్చోబెట్టారు. అంటే అయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత జాతర ఎపిసోడ్ జరుగుతుంటే ఇదే రూట్లో ముందు జాతర వెళ్తున్నాం, ఆయన వెనకుండాలి, నేను వెళ్తున్న తర్వాత కట్ అన్నాడు, అయిపోయింది. నేను వెళ్ళబోతుంటే చేయి పట్టుకున్నాడు నన్ను. లొకేషన్కి వచ్చిన తర్వాత నమస్కారం అంటే నమస్కారం చాలా ఇదిగా. ఆయన వస్తుంటే ఒకసారి నమస్కారం మన పద్దాకలేదు, ఎందుకు లెగుస్తారు, ఎందుకు అవసరం ఏంటి నమస్కారం చేయాలి, ఆ ఇది వేరండి. జగపతి బాబు గారిలో ఉన్న ఒక రకమైన ఆ తత్వాన్ని, ఒక డిగ్నిటీని, ఒక హ్యూమానిటీ, మానవత్వం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఉంది, చాలా ఉంది. అసలు ఈగో ఉండదు, ఏముండదు, చాలా పద్ధతి. ఆయన ఆ క్యారెక్టర్లో ఉండడం కానీ, ఆ క్యారెక్టర్లో ఆ మెథడ్ యాక్టింగ్ అంటారు దాన్ని, ఏంది వచ్చిన దగ్గర నుంచి దాంట్లో ఉండటం కానీ, ఇది కానీ నాకైతే ఆ పట్టుకుని చేయి పట్టుకున్నాడు. నాకు వణుకుతుంది, ఏం తప్పు చేశానా,
ఎక్కువ మాట్లాడరు ఆయనతో. నేను తప్పేమైనా చేశానా, ఏంటి అజయ్ ఘోష్ పేరు సార్, ఇట్లా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ అండి పేరు, అది వెరీ గుడ్. అది ఎక్కడ చూడలేదు నేను ఇంతవరకు సినిమాల్లో. ఏమైపోయి ఉన్నాళ్ళు అసలు, ఎక్కడ ఉన్నావు, చాలా బాగా చేస్తున్నావు చూశాను, కీప్ ఇట్ అప్, చాలా బాగుంది అనగానే నాకండే అసలు ఈ ఛాతీ ఇట్లా ఎడలిపోయినట్టు, చాలా అయ్యా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాడు. అదే అక్కడే ఆ గుడి సాక్షిగా అక్కడే పట్టుకుని చెప్పాడు నాకు, చాలండి థ్యాంక్స్ అండి. నాకు అసలు సుకుమార్ గారు అయితే కొన్ని సీన్ చూసి ఆ సుకుమార్ గారు నన్ను చూడగల ఈ చోటని పద్యం మాడతాడు అసలు, ఇంత కళాపిపాసు ఆయన అసలు ఉంది. రోజు శేషనాయుడు బో చూస్తుంటే భయం వేస్తుంది, ప్రేమలో బో అని భలే జోకులు వేస్తుంటాడు అసలు. అట్లా చాలా ఇదండి. ఆది పినిశెట్టి అట్లాంటి కొడుకు ఒకడు ఉంటే బాగుండు, అట్లాంటి అన్న ఒకడు ఉంటే బాగుండు, భలేగా ఉంటుంది అసలు. అది ఎంత నరేష్ గారు, రోహిణి గారు, ఆ శత్రు విలన్ వేషాలు వేస్తుంది శత్రు. మొత్తం ఒక బ్యాచ్ ఉంది, నాని, పమ్మి సాయి, పవన్ సురేష్, వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ ఉంది అసలు. ఆ సమంత నాన్నగారు వడ్డే మహేష్ గారు, ఏంది అద్భుతమైన అందరికీ. ఒక్కరని కాదండి, షేకింగ్ శేషు, సోమరాజు గోదావరిలో దిగుతాడే అసలు సర్దార్ సార్గా, ఎఫ్ఎం బాబాయ్ వాళ్ళ వైఫ్ లక్ష్మి. నేను ఫస్ట్ షాట్లోనే జొన్నసేన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి ఎంత ఇదిగా ఉంటుంది అంటే న్యాచురల్గా అసలు పంట మీదకి వచ్చేసి దోసుకెళ్ళటం అనేది మామూలుగా ఉండదు అసలు. ఆ డైలాగ్ అద్భుతమైన, అయ్యా కూతురి పెళ్లి కోసం దాచిపెట్టుకున్నానే డబ్బు లేకపోతే ఇపోయానంటే, ఊళ్ళో మగాళ్ళకి కాదు ఏంటరా, పెళ్ళాం చచ్చిన అలాంటి ఒంటి మొగోడికి ఇంకో అవకాశం ఏంట్రా అనగానే ఎక్కడో గాలిద్ది కదండి. ఊళ్ళో మగాళ్ళకి వీడికి పెళ్ళాం చచ్చి అన్నాడు, వీడికి కూడా అవకాశం ఇవ్వాలంట. ఏంది అట్లాంటి అద్భుతమైన డైలాగులు అసలు. కొన్ని సీన్లు ఉన్నాయండి నా ఏ సుకుమార్ గారు ప్రాణం పెట్టి, అందరం ప్రాణం పెట్టి చేసాం, భలే ఇష్టం ఆ సీన్లు. ఏమో ఆయన దయ్యి ఉంటే రేపు యూట్యూబ్లో దేంట్లో వదులుతాడేమో చూద్దాం. అది ఓకే అండి. సో మీకు ఎప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది? ఫస్ట్ నుంచి ఉండేది, కానీ మన పరిస్థితి అంత ఇది కాదు. నా బ్యాక్ డ్రాప్ అంతా కూడా కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చినండి. కొంచెం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు మీకు? ఎవరు లేరు, కాకపోతే నా స్నేహితులే. ఇక్కడ నేను గర్వంగా చెప్పుకునేది ఏం తెలిసిన, నాకు తోడైన నా స్నేహితులు, నాకు మంచి సర్కిల్, ఒక మంచి మిత్ర బృందం. ఎవరెవరండి, ఎంతమంది అండి. 6 సంవత్సరాలు అన్నం పెట్టిన చందన స్టూడియో మనుషులు, చందన స్టూడియో జగ్గరాజు గారు కానీ, పృథ్వీవర్మ గారు కానీ, కామాక్షి మూవీ చెంచురెడ్డి గారు కానీ, వీళ్ళందరూ. తర్వాత నాకు అవకాశాలు ఇచ్చిన అశోక్రావు గారు, రామ్మోహన్ నాయుడు, పృథ్వీవర్మ గారు డైరెక్టర్, సీతామలక్ష్మి డైరెక్టరు, 11, 9, 10 నందులు వచ్చిన ఏకైక సీరియల్ టీవీ ఇండస్ట్రీ చరిత్రలో సీతామలక్ష్మి, దాంట్లో నాకు వేషం. ఆ తర్వాత ఖాళీ అయినప్పుడు నాకు మళ్ళీ ఆదుకున్నోళ్ళు ఏంది, పూరి జగన్నాథ్ గారి దగ్గరికి తీసుకెళ్ళిన మిరాక్కు, అసలు రామ్ గోపాల్ వర్మ దగ్గర చేయాల్సిన వాడిని నేను. ఏంది అది సత్య 2కి అది మిస్ అయిపోవడంతో అక్కడ వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఆయన పరిచయం చేయటం. ఒక్కరండి, మద్దాలి రఘు, ఏంది ప్రదీపు, శ్రీధరు, మిరాకు, ఎంతమంది అండి స్నేహితులు. ఒక మంచి సర్కిల్ అండి, అదృష్టం అండి నాది. నాకైతే మాత్రం హంబక్ సర్కిల్ నాకు ఇది కాలేదండి, ఒక మంచి సర్కిల్ పరిచయం అయింది. నాకు ఆపదలు, నా ఇంటికాడైనా సరే, నా పర్సనల్ లైఫ్ అయినా సరే, నా పెళ్లి చేసింది నా స్నేహితులు, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నన్ను కాపాడింది స్నేహితులు, నన్ను బ్రతికించింది స్నేహితులు, నాకు మార్గదర్శకం స్నేహితులు. ఏంది ఆ స్నేహితులేనండి. వాళ్ళు ఏంది నా లైఫ్ లేదు, నా చుట్టాలు కాదు, గిట్టాలు కాదు, ఏం కాదు. ఓకే, మీ వైఫ్ అండ్ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అబ్బో, మా ఆవిడ సాంబలక్ష్మి గారు ఈజ్ గ్రేట్ అండి బాబు. నేను చాలా పేద కుటుంబం అండి, చాలా పేద కుటుంబం, కూలి చేసుకునే కుటుంబం. పిల్లకాయలు, నేను ఇటు వస్తే పిల్లకాయల కోసం కూలికి వెళ్ళటం, పిల్లకాయలు అయ్యో ఉండయ్యా వత్తదులయ్యా నీక అని చెప్పి నన్ను ధైర్యం చెప్పడం. కానీ ఆవిడ, నా కొడుకులే ఫస్ట్ విమర్శలు. నాకు కొడుకులు ఇద్దరు ఎంటెక్లు అయిపోయి ఏంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండరు. వాళ్ళు అసలు నన్ను ఏది చేసినా కానీ నా ఒప్పుకోరుగా. అది అట్లా చేసావా, ఏందా చేయటం, ఇంకా బాగా చేయగలిగితే నువ్వు అసలు చూడు ఎన్ని సినిమా, నాకు డైరెక్టర్ల గురించి కానీ, సినిమాల గురించి కానీ, అన్నీ కానీ ఇవన్నీ చెప్పేది వాళ్ళే అసలు అద్భుతంగా. ఈ సినిమాలు చూడు, ఆ సినిమాలు చూడు, ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ మొత్తం అని. ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు చేస్తున్నానంటే నమ్మలా, ఏంది మా లెక్కల మాస్టర్ గారి దగ్గర చేస్తున్నావు నువ్వు అంటే వీళ్ళు నమ్మలా. నీకు అంత లేదులే అనేవాళ్ళు నన్ను. తీరా వాళ్ళందరూ చూసిన తర్వాత గ్రేట్, వాళ్ళు ఫీల్ అవుతుంటారులేండి. అంటే నా ముందు నన్ను చేస్తుంటారు కానీ ప్రౌడ్ అది లేనే లేదు, మళ్ళా అస్సలు లేదు.
అసలు ఏదయ్యా బాబు నువ్వు అసలు నువ్వు పోవా ఒక సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్ నువ్వు ఏం పెద్ద మాట్లాడతావు మా దగ్గర. అలా కాలేజీల దగ్గరికి ఎప్పుడన్నా వెళ్తున్నా కానీ రానిరు నన్ను. అవునా? పోవా నువ్వు ప్రతి వాళ్ళు అడగటం మాకు బాబా ఇవన్నీ తమాషాగా ఉంటాయిలేండి అసలు. అంటే నేను ఊళ్ళో ఉన్న ఎక్కడున్నా కానీ ఇంతే ఒలుంగి వేసుకుని కండవ కట్టుకుని వెళ్ళిపోతుంటే. ఎందుకంటే జీవితం అన్నీ చూసిన వాళ్ళు అంటే బాధలు కష్టాలు ఈ రోజున. అయితే నా గోల్ మాత్రం అదే. ఆ గోల్ ఖచ్చితంగా కొడతాను. నన్ను ఆదరించే చిత్ర పరిశ్రమలో డైరెక్టర్లు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు నాకు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తారు. నేను ఆ స్థాయికి చేరుకుంటాను. ఆ స్థాయికి చేరుకున్నా ఇట్లానే ఉంటాను, చేరుకోపోయినా ఇట్లానే ఉంటాను, ఇట్లానే ఉంటాను. నేను నేనుగా ఉంటాను. కాకపోతే ఏంటంటే నాకు మనసులో ఏముండదండి, నేను అనుకున్నది ఏదో చెప్పేస్తాను, మంచి చెడు. అది తప్పైతే కొంచెం క్షమించండి, ఒప్పు అయితే ఆశీర్వదించండి, ఓపెన్గా చెప్పేస్తాను నేను, అంతే. అదండి. ఓకే. సో మీరు తమిళ్, కన్నడ కూడా చేశారు. తమిళ్లో విసారణే అది ఒక అవునండి. అది నా జీవితం వేరండి అసలు. అది లైఫ్ వేరు. అది ఆ సినిమా వేరు అసలు. సో మీకు తమిళ్ వస్తుండే? అంటే అక్కడి నుంచే నేను అప్పటి నుంచి ఇక్కడ తమిళ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మన ధనుష్ గారిది మారి 2లో ఒక విలన్ ఉన్నాయి. పోతే హిపాప్ తమిళ అది ఆదిది మన ఆది అని మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువాక్ చేశాడు. అతను అక్కడ మంచి పాప్ సింగర్ లాగా బాగా ఇదవుతుంటాడు. అక్కడంతా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా హీరోలు అయిపోతున్నారు. మన డిఎస్పీ గారు అట్లా, డిఎస్పీ గారు హీరో అయితే అసలు మిగతా హీరోలు అందరూ కూడా చాలా పోటీ వచ్చేస్తారు. డిఎస్పీ గారు హీరో అవుతే భలేగుంటది అసలు అనుకున్నాడు. అప్పుడు ఈ హీరోగా పెట్టి ఎవరు ట్రై చేయలేదు అనుకుంటున్నా. సుకుమార్ గారు చేస్తారేమో బహుశా, మేబీ ఏమో. ఏంటి ఆయన డిఎస్పీ గారు మన హిపాప్ తమిళ ఆది, అతను హీరోగా ఒక సినిమా జరుగుతుంది, దాంట్లో విలన్గా చేస్తున్నాను. ఇంకోటి శివపు సేవలు అని చెప్పేసి కన్నడ కిషోర్ గారి హీరో, నేను విలను, అది స్టార్ట్ అవ్వాలి. ఇంకో సినిమా ఏదో అడుగుతున్నారు. అట్లా చిన్నగా నేర్చుకోవడం భాష. నేను పెద్ద చదువుకోలేదు, నేర్చుకుంటూ వెళ్ళిపోవడం. కానీ నన్ను ప్రేమించి నన్ను ఆశీర్వదించేవాళ్ళు నా స్నేహితులు కానీ, డైరెక్టర్లు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరూ నాకు మంచి సర్కిల్ అండి, మంచి స్నేహితులు అండి. అజయ్ ఘోష్ కూడా అమ్మాయికుడు అన్నట్టుగా చేస్తుంటారు. అయితే ఇప్పుడు మామూలుగా మనం థియేటర్స్ దగ్గర చూస్తుంటాం, హీరోస్వి పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టి పాలాభిషేకాలు, పిచ్చి పిచ్చిగా లైక్ ఫ్యాన్స్ అలా ఉంటారు కదా. మీరు అలా ఉండేవారా? అసలు ఇంకోటి మనకు అవన్నీ తెలియవు అసలు. కాకపోతే ఏంటంటే ఎన్టీ రామారావు గారు అంటే బాగా పిచ్చి ఉండేది. పాత సినిమాలు కానీ, నాగేశ్వరరావు గారి పాత సినిమాలు, ఆ పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండి చూసారా, అవంటే ప్రాణం అండి నాకైతే. ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు కానీ ఇవన్నీ కానీ ప్రాణం. వాళ్ళు అవి చూసేవాడి కంటే కట్లౌట్ గిట్లౌట్లు కట్టడం ఏం లేవు అసలు. ఊళ్ళో ఈ సినిమాకి పెట్టారు పిల్లకాయలు అందరు కలిసి, మన చరణ్ గారిది, నాది, మన సుకుమార్తో కలిసిన ఫోటో కట్అవుట్లు పెట్టి, ఎందుకు రా స్వామి అదే నాకు అంత లేదు అని మామూలుగా చూస్తుంటాను. అట్లా ఏం లేదు, అభిమానం, నాకు అభిమానం. హీరోయిన్ ఇప్పుడున్న హీరోలా లేకపోతే మీరు అప్పుడు హీరోలు అడుగుతున్నారా? రెండు చెప్పండి. అప్పుడు లైక్ మీరు యంగ్ ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు చూస్తున్న యంగ్ హీరోస్ని. హీరోలు అంటే అందరు ఇష్టం అండి, అందరు ఇష్టం. కానీ నాకు బాగా మనసులో నాటుకుపోయిన వాళ్ళు ఇద్దరే. మళ్ళీ దానికి మీరు పెడతారు, దానికి కామెంట్లు రకంగా పెట్టేస్తుంటారు. ఏంటి కానీ ఏంటంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఈ చరణ్ అంటే వీళ్ళిద్దరంటే నాకు కొంచెం ఎందుకో నాకు కనెక్ట్ అయిపోతారు అసలు. అంటే భలే ఆర్టిస్టులు, అంటే వీళ్ళు మహానటులు అవుతారు ఎప్పటికైనా సరే. ఇప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్నారు కదా మహానటులు అనుకున్నాం కదా, అట్లా వీళ్ళు ఎప్పటికైనా మహానటులు అయిపోతారు. జనరేషన్ దాటిన తర్వాత, మేము దాటిపోయిన తర్వాత మహానటుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు, చిరంజీవి గారు వయసు వచ్చిన తర్వాత వీళ్ళు మహానటులు అవుతారండి, నో డౌట్. మిగతా వాళ్ళందరూ హీరోలు మంచి 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 కథలతో వస్తున్నారు, కొత్త కొత్త కథలతో వస్తున్నారు, హీరో కుర్రోళ్ళు వస్తున్నారు. ఓకే, అందరు ఇష్టమే, కానీ వీళ్ళంటే కొంచెం నాకు బాగా ఇష్టం. సెట్లో అందరూ ఉంటారు, అందరిలో కాకుండా ఇప్పుడు సెట్ అనగానే మీకు ఫస్ట్ ఎవరి పేరు గుర్తొస్తుంది? అంటే ఇప్పుడు రంగస్థలం సెట్లో ఉన్నారు, ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు రంగస్థలం సెట్లో ఉన్నారు, నేను కూడా మీతో పాటు ఇక్కడ సెట్లో ఉన్నాను, మీరు ఒకరి పేరు చెప్పండి, వెంటనే మీ బ్రెయిన్లోకి ఎవరి పేరు వస్తుంది? సుకుమార్ గారు అవుతారు. సుకుమార్ గారు. రంగస్థలం అని సుకుమార్, అంతే. రంగస్థలం అనగానే సుకుమార్ గారు అంతే. ఈ సెట్ వేసిన రామకృష్ణ గారు, వాళ్ళ మిస్సెస్ గారు మధు అని, వాళ్ళ అసోసియేట్ ఒక ఆయన ఉన్నారు.
ఎన్ని వందల మంది కష్టపడ్డారండి ఈ ఊరిని. మీరు అక్కడ గోదావరి చూస్తే, లోయలో చూస్తే, అక్కడ పోలవరంలో ఆ ఊళ్ళని తీసుకొచ్చి దించేశారండి. కొన్ని వందల లారీలు సామాన్ తీసుకొచ్చారు అక్కడి నుంచి, చెట్లు ఇవన్నీ, ఇదిగో ఇవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చినాయి. ఇదంతా దర్వాజాలు ఇవన్నీ తెలిసిన. గోదావరిలో ఉన్న గడ్డిని తీసుకొచ్చి ఇక్కడ సెట్ వేశారు. ఇసుక తిన్నలా మన అన్నపూర్ణలో కానీ అవతల కానీ ఇవన్నీ కూడా. అవతల పోతే మీకు ఒక పడవ ఉంటుంది అక్కడ. ఓకే, మీకు పడవ ఉంటుంది అక్కడ. పడవ తెలిసిన ఆ పడవ ఎన్నండి, ఎంత చాకిరి. మీరు చూస్తే ఒక 300 మంది పనిచేసేవారండి ఈ సెట్ల తెలిసిన. మీరు మిస్ అయిపోయారు తెలిసిన. అద్భుతమైన ప్రపంచం నాకైతే ఏంటో అద్భుతం. సో ఫస్ట్ డే మీరు ఇట్లా సెట్లో ఒక అడుగు పెట్టబోయే ముందు జస్ట్ ఒక అడుగు వెనకున్నారు. మీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుంది? కొంచెం భయంగా అనిపించిందా, ఎగ్జైటింగ్ అనిపించిందా, నేను ఇప్పుడు చింపేయాలి, ఇరగదీసేయాలి అనిపించిందా? లైక్ ఎప్పుడు ఏమనుకోనండి, ఎప్పుడు ఏమనుకోను, క్యాజువల్గా ఉంటానండి అంతే. ఇప్పుడు ఇరగదీసేయాలి అది కాదని డైరెక్టర్ గారు చెప్పింది మనం అర్థం చేసుకోవాలి. మన క్యారెక్టర్ ఏంటి, మనం ఏంటి, ఏ ఆలోచిస్తాం తప్పితే మనం ఎట్లా ఆ పాత్రల్ని. ఎందుకంటే పరిశీలన దృక్పథం ఉండాలండి నటులకు, ఎవరికైనా సరే పరిశీలన దృక్పథం ఉండాలి. ప్రత్యేకంగా ఎక్కడి నుంచి ఊడిపడరు. మానవ సమాజం, మన చుట్టుపక్కల క్యారెక్టర్లు ఉంటాయి. ఆ క్యారెక్టర్లు మనం రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సమూహాల్లో, జనంలో, సమూహాల్లో అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్, ఒక్కొక్కరిది ఒక మ్యానరిజం, ఒక్కొక్కరిది ఒక మాట. నోటితో మాట్లాడుతుంటే నోసట్లు ఎక్కిరిస్తుంటాయి. ఏంది తేనె పూసిన కత్తుల్లో ఉంటారు, రకరకాలుగా ఉంటారు మనుషులు, రకరకాల క్యారెక్టర్లు కనపడుతుంటాయి. ఏంది సో ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకుని దాచిపెట్టుకోవాలి. మన క్యారెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళని అడాప్ట్ చేసుకొని మనం చేయగలగాలి. ఇట్లా చేస్తేనే మనకి ఇదిగా ఉంటుంది అనమాట. అది ఓకే. నాకైతే అసలు మీతో మాట్లాడుతుంటే కోటగారితో మాట్లాడుతున్నా. అయ్యో అంత ఇది కాదమ్మా తల్లి, అసలు నాకు అమ్మో ఆయన ఎక్కడ తల్లి, నాయనో కోటగారు. ఈ రంగస్థలంతో మీరు రీచ్ అయిపోయారు సార్. నిజంగా ఒక నార్మల్ ఆడియన్ లాగా నేను చెప్తున్నాను. నిజంగా ఏదో అంత ఇంకా కాలేదు కానీ ఏమో అవుతానేమో, అవ్వాలని కోరిక. అంత లెజెండ్ అంతలా కాదు కానీ నాకంతే. అది అదమ్మా, మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా మన ఛానల్ పేరంటే తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇవన్నీ కూడా నా సొంత అభిప్రాయాలు, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు. నా అనుభవాలు, నా దీంతో రంగస్థలంలో ఇన్నాళ్ళు నన్ను నటుడిగా ఆదరిస్తున్నారు. ఏంది నా మాటలు ఏదన్నా మిమ్మల్ని ఇబ్బంది కలిగించే మాట ఉంటే దయచేసి క్షమించండి, మంచి ఉంటే ఆశీర్వదించండి. ఏంటి సో మీరే దేవుళ్ళు, ప్రేక్షకులే దేవుళ్ళు. మీరు లేనిదే పరిశ్రమ లేదు, సినిమాలు లేవు. దయచేసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ రంగస్థలాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీకు మా అందరి తరఫున రుణపడి ఉంటామండి. ఇప్పుడు ఒకటండి, సినిమా అందరూ ఎంతో కష్టపడి చేస్తారు. అదేంటంటే దాని వెనక ఇంత కష్టం ఉంటుందో, ఎంత ఇది ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలిసింది. అంటే మన తెర మీద కనపడే ఆ 10 మంది 20 మంది ఆర్టిస్టులు కాదండి, తెర వెనక ఎంతమంది కష్టపడతారో తెలిసిన. పరిశ్రమ ఒక సినిమా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వందల మంది పనిచేస్తారు. వందల మంది జీవితాలు, కుటుంబాలు, పిల్లల చదువులు, సంసారాలు ఎన్నో ఉంటాయి కదండి. ఇది పరిశ్రమ కదా. ఒక సినిమా హిట్ అయితే కాసిన డబ్బులు వస్తే ఇంకో సినిమా తీస్తాడు, అందరి పని దొరికింది. అట్లా మైత్రి మూవీస్లో ప్రొడ్యూసర్స్ ఎవరైనా కానీ అట్లాంటప్పుడు అట్లాంటి దాన్ని పైరసీ చేసేసి, సెల్లో తీసేసి ఉదయం ఆట రాకుండానే మొత్తం వచ్చేసి పెట్టి చూసుకుంటే ఎంత దారుణం అండి. కడుపు కొట్టడమే కదా, ఇన్ని వేల మంది కడుపు కొట్టడమే కదండి. పాపన ఆగిపోయిందని కానీ చూసేసామని హాల్కి వెళ్లకుండా ఉంటే ఏమైంది, డబ్బులు రావు, సినిమాలు తీరు, మళ్ళీ పరిశ్రమ కుంటుపడడం. మీకు వినోదాన్ని అందిస్తున్నారే, మీకు వినోదాన్ని, విజ్ఞానాన్ని నవ్విస్తాయి అని చేస్తున్నారే. ఓ మానసిక వైద్యులు కదా పరిశ్రమ అంటే. ఏంది రిలాక్స్ అవ్వాలంటే అదే కదా. సో ఇన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉండే పరిశ్రమ అంటే అది అర్థం చేసుకొని ఎక్కడైనా సరే ఆ పైరసీకి ఒకరి కడుపు కొట్టడమేనండి. అన్నం నిర్దాక్షిణ్యంగా తినే అన్నాన్ని అట్లా కొట్టడమేనండి. దయచేసి ఆ పైరసీ ఇవన్నీ మాత్రం చేయొద్దు. నా మాట కొంచెం కఠినంగా ఉంటే అనిపించచ్చు కాక మాకు రేట్లు పెరిగిపోతున్నాయి అవి చేసిన అది ఆ రేట్లు తగ్గించడానికి కానీ, వాళ్ళు బాగోలేకపోవడానికి కానీ హాల్లో రేట్లు ఇది చేసుకోవడం దానికి వేరే పద్ధతి ఉంది. తగ్గించుకోవడానికి ఎవరి మీద పోరాటం చేయాలి, దాని మీద పోరాటం చేయాలి. సినిమా మీద పడితే కష్టం అండి. సినిమా లేకపోతే జీవితం లేదండి. కొన్నాళ్ళు ఒక సినిమా ఆగిపోతే, ఒక్కసారి అనుకుందాం, ఒక 5 సంవత్సరం పాటు సినిమాలు లేవు, సినిమా హాళ్ళన్నీ మోత,
సినిమా అనేది రాదు. ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. పిచ్చెక్కిపోతారు. పిచ్చెక్కిపోయింది కదా. అటువంటి సినిమాని బ్రతికించుకోవాలి కదా, ఆ సినిమాల్లో పనిచేసే వాళ్ళందరినీ బ్రతికించుకోవాలి కదా. సో నా మాట కొంచెం కఠినమైనా సరే దయచేసి పైరసీని ప్రోత్సహించకండి, చూడకండి, హాల్లో చూడండి. నాన్న కొంచెం ఆ సెల్లో చూసుకుంటాం, ల్యాప్టాప్లో చూసుకుంటాం, ఎంజాయ్ చేయటం అయిన గందరగోళంగా ఉంటాయి. ఆ దొంగతనంగా తీయటమే కదా, అరుపులు కేకలు అవి చేయటం ఇవన్నీ చేయటం అది చండాలంగా ఉంటాయి. అని చూడడం కూడా ఎంజాయ్ చేయాలంటే, చూడాలంటే, అనుభూతించాలంటే హాల్లో చూడాలి. దయచేసి పైరసీ మీద మాత్రం నా మాట కొంచెం కఠినంగా ఉన్నా కానీ దయచేసి అర్థం చేసుకోండి. అన్నం కడుపు మీద కొట్టమాకండి బాబు, కొట్టకుండా దయచేసి అర్థం చేసుకొని పైరసీని ప్రోత్సహించకండి. సినిమాని హాల్లోనే చూడండి, సినిమా పరిశ్రమని తోడ్పాటు అందించండి. థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా ఎన్నో 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 మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. థ్యాంక్ యూ. తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.